కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు ఉన్నారు, రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా మహోన్నతుడైన దేవునికి స్తుతులు చెల్లుతా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. చదివిన వాక్యమును మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, రాజు అయినటువంటి దావీదు తనకు వచ్చిన సమస్యల గురించి, తన జీవితంలో జరుగుతున్న ప్రతి ఒక్క సమస్యను, ఆ సమస్య నుండి ఒక పాటను రాసేవాడట. హల్లెలూయా, హల్లెలూయా. సమస్య నుండి తన జీవితానికి ఒక సరిపోయేటటువంటి ఒక గీతాన్ని రాసేవాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్య భాగాన్ని మనము కొన్ని భాగాలుగా విభజించినట్లయితే, ఈ వాక్య భాగంలో దావీదు తన బాధలను మొదటి భాగాన్నిగా మనము దావీదు యొక్క అపాయములు, అంటే ఆపదలు, సమస్యలు. హల్లెలూయా. రెండవది, దావీదు ఎలా స్పందించాడు ఆ సమస్యలకు. ఏంటి? మొదటిగా దావీదు సమస్య, దావీదుకు వచ్చిన సమస్యలు ఏంటి? రెండవది, దావీదు ఆ సమస్యకు ఎలా స్పందించాడు. మూడవదిగా, ఆ స్పందించిన స్పందనకు ఆయనకి సమాధానం ఏమి లభించింది. ఈ మూడు భాగాలుగా మనం ఈ వాక్యాన్ని విభజించుకొని చదివినట్లయితే మనకి చాలా చక్కగా అర్థమవుతుందట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్య భాగానికి పైన కొన్ని చిన్న అక్షరాలు ఈ వాక్యం అంతటిని చిన్న అక్షరాలు రాసి ఉంటుంది. చదువుదాం ఆ మాటని. అల్షచేసు అను రాగము మీద పాడదగినది ఈ గీతం. హల్లెలూయా. అంటే హెబ్రీ భాషలో అల్తషేతు అనే రాగము. హల్లెలూయా. ఆ హెబ్రీ భాషలో కూడా కొన్ని రాగాలు ఉంటాయంట. మనం ఇప్పుడు ఎలాగైతే పాటలు పాడుకుంటున్నామో, ఆ పాటకి ఒక రాగము, ఆ రాగంలోని స్వరాలు ఎలాగైతే ఉంటాయో, 3000 సంవత్సరాల క్రితము దావీదు పాడినప్పుడు కూడా, ఆ సమయంలో కూడా వాళ్ళ దేశంలో, వాళ్ళ భాషలో ఉన్నటువంటి ఒక రాగం ఏంటంట? అల్తబేషు. అంటే ఏంటిదంటే, నన్ను నాశనము చేయవద్దు అని ఒక రాగం మీద దావీదు ఒక పాట పాడుతున్నాడన్న. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అతడు సౌలులతో నుండి పారిపోతున్నప్పుడు ఈ రాగాన్ని, ఈ కీర్తనను రాశారు. హల్లెలూయా. సౌలుకి, దావీదుకి బైబిల్లో చక్కని పేరు ఉందట. ఏంటది? దేవునికి చెప్పాలి. దావీదుకి ఒక మంచి పేరు ఉంది, చెప్పాలి. దేవునికి ఎలాంటి వాడట? హృదయానుసారుడట. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుకి బైబిల్లో మంచి పేరు ఏంటంటే హృదయానుసారుడు. మరొక పేరు ఏంటంటే ఇశ్రాయేలుల గీతములు, అంటే ఇశ్రాయేలుల పాటలను చాలా మధురముగా పాడదగిన దావీదు అని పేరంట. హల్లెలూయా. మధురముగా అంటే దావీదు కీర్తనలు రాయడమే కాదు కానీ ఆయన చాలా చక్కగా పాడేటువంటి వ్యక్తి అంట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ దావీదు తన జీవితంలో వచ్చిన శ్రమలు ఏంటి మనం చూద్దాం. హల్లెలూయా. దావీదు నన్ను నశింపజేయవద్దు అని పాడుతున్నాడు. అతనికి ఏమైందో చూద్దాం, చదువుదాం. మొదటి వచనం, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడలను శరణజొచ్చి ఉన్నాను. ఏంటంట? దావీదుకి ఆపద
వచ్చాయంట. హల్లెలూయా. ఏంటి ఆపదలు మనం చూసినట్లయితే 3వ వాక్యంలో ఉంటుంది. కింద వాక్యం, నన్ను మింగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు, చాలు. ఏంటి? మింగగోరు వారు దూషణలు పలుకుతున్నారన్న. ఇంకా ఇంకొక మాట చూద్దాం. ఆయన ప్రాణము సింహముల మధ్య ఉన్నదట. కోపం ఉగ్రత కలిగిన మనుష్యుల మధ్య వారి దంతములు శూలములంట. హల్లెలూయా. దావీదుకున్నటువంటి ఆపదలు ఏంటంటే మింగే వారి మధ్య ఉన్నాడంట, దోషణ చేసే వారి మధ్య ఉన్నాడట, వారిని దోషణ చేస్తున్నారట, సింహముల మధ్య ఆయన ఉన్నాడంట. అలాగే మిక్కిలి కోపము కలిగిన వ్యక్తుల మధ్య ఆయన నిద్రిస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. హల్లెలూయా. ఈయన నేను వీరందరికీ మంచి చేయాలని చూస్తున్నాను, వీరందరూ నాకు చెడు చేస్తున్నారు, నన్ను దూషిస్తున్నారు అని బాధపడుతూ ఈ వాక్యాన్ని రాస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఇంకొక సమస్య కూడా ఉంది. 6వ వాక్యం, నా అడుగులను చిక్కించుకుంటాయి వారు వలయొడ్డిరి, నా ప్రాణము కుంగియులనేటంట. ఆయన్ని పట్టుకోవడానికి వాళ్ళు వేశారంట. హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం. అదే 6 వచ్చిన చివరికి, నా ఎదుట గుంటలు త్రవ్వేది. హల్లెలూయా. ఆయన ఎదుట అంట గుంటలు త్రవ్వారంట. హల్లెలూయా. ఆయనకున్నటువంటి సమస్యలు ఏంటివి? ఆయనకున్నటువంటి ఆపదలు ఇవన్నీ ఏమేంటి? ఆయన్ని దూషిస్తున్నారు, మింగాలని చూస్తున్నారు, ఆయన్ని పట్టుకోవాలని వాళ్ళు వేస్తున్నారు, ఆయన మీద కోపంగా ఉగ్రత కలిగి ఆయన ఏదో ఒకటి చేయాలని చెప్పి చూస్తున్నారు. అలాగే ఆయన ఎదుట ఆయన పడిపోవాలని చెప్పి గుంతలు తీస్తూ ఉన్నారంట. హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి సమయంలో దావీదు మరి ఎలా స్పందించాడు? హల్లెలూయా. దావీదు ఎలా స్పందించాడో చూద్దాం. మొదటి వాక్యం, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణ చూచి ఉన్నాను. హల్లెలూయా. ఏంటంట? దావీదు ఏం చేశాడంట? ఈ సమస్యలు వచ్చినప్పుడు ఈ సమస్యలకి ఎలా స్పందించాడంట? ఆయన శరణ చూచాడంట. ఎవరి శరణ? యెహోవా శరణ చూచి ఉన్నాడంట. హల్లెలూయా. 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 ఇంకా మనం చూసినట్లయితే 2వ వచనం చూసినట్లయితే, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నానంట. హల్లెలూయా. దావీదు తనకు వచ్చిన ఆపదల నిమిత్తము వాటన్నిటి నిమిత్తమై తాను స్పందించి దేవుని శరణ చూచి ఉన్నాడంట. హల్లెలూయా. దేవుని రెక్కల కిందకు వచ్చి దాగి ఉన్నాడంట. హల్లెలూయా. ఆయన కృపలో భద్రపరచబడ్డాడంట. హల్లెలూయా. హల్లెలూయా. అలా అయితే మరి దానికి తగిన ప్రతిఫలం ఏమొచ్చిందో మరి చూద్దామా? దావీదుకు తగిన స్పందించిన విధానానికి తగిన సమాధానం ఏమొచ్చిందో చూద్దాం. 3వ వాక్యము చివరి వాక్యం, దేవుడు తన కృపా సత్యములను పంపును. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు జీవితంలో ఆపదలు వచ్చాయి. మృగాలను చూశారు, పడద్రోయాలను చూశారు, వలగొట్టారు, గొంతలు తవ్వారు, కోపంతో రగులుకున్నారు. అప్పుడు దావీదు స్పందించి, నాకు సహాయం చేయ దేవుడు యెహోవా అని తెలుసుకొని మొరపెట్టుకొని ఆయన శరణ చూచి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన శరణ చూచి ఉన్నప్పుడు దేవుడు ఏం చేశారంటే తన కృపా సత్యములను పంపాడంట. హల్లెలూయా. 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 ఈ మాటలను మన జీవితాలకు కంపేర్ చేసుకుని చూసుకున్నట్లయితే, పోల్చి చూసుకున్నప్పుడు మనము
చూసుకున్నట్లయితే మనకు దావీదు నుంచి ఒక మంచి పాఠము నేర్పుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు జీవితంలో ఎలాగైతే శ్రమలు వచ్చాయో అలాగే ఈ లోకంలో మన జీవితాల్లో కూడా అనేకమైనటువంటి శ్రమలు వస్తుంటాయంట. హల్లెలూయా, హల్లెలూయా. అనేకమైన శ్రమలు వస్తూ ఉంటాయంట. అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నామని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము ఏం చేయాలి అలాంటి సమయాల్లో? 91వ కీర్తనలో ఉంది కదా, 91వ కీర్తనలో ఒక మాట ఉంది, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మహోన్నతుని చాటున నివసించుట, సర్వశక్తుని నీడను విశ్రమించుట, ఆయనే నాకు ఆశ్రయము. హల్లెలూయా. మనము ఈ లోకంలో మనకు వచ్చిన ఆపదల నిమిత్తము మనము ఎలా స్పందిస్తున్నాం? మనకు సమస్య వచ్చినప్పుడు మనము ఎలా స్పందిస్తున్నాం? ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు ఏమంటే ఇది కట్టుకుంటే పోయిందా, ఇది మా కుమ్మానికి తగిలిస్తే పోయిందా, హల్లెలూయా, ఈ తాడు కట్టుకుంటే పోయిందా అని అనేక మంది చేస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు కూడా అలా చేశారంట కొన్ని సందర్భాలను. హల్లెలూయా, హల్లెలూయా. చూసినట్లయితే మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 30:3 వారికి శ్రమలు వచ్చినప్పుడు వారు ఏం చేశారంటే ఎలా స్పందించారో చూద్దాం. ఫరో వలన కలిగిన బలము మీకు అవమానకరమగును, ఐగుప్తు నీడను శరణజొచ్చుట వలన సిగ్గు కలుగును. హల్లెలూయా. ఏంటండి, వీళ్ళు వీళ్ళ బలాని కోసం ఐగుప్తుల నీడను చేరారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తు అంటే ఏంటిది? లోకములకు పోలి ఉన్నది. హల్లెలూయా. శ్రమలకు పోలి ఉన్నది, బానిసత్వానికి పోలి ఉన్నది, సంఖ్యలతో బంధించబడి దాసత్వానికి పోలి ఉన్న ఐగుప్తు దేశానికి వీళ్ళు తిరిగి వెళ్ళారంట. వీళ్ళు వెళ్ళి ఆ నీడను వీళ్ళు విశ్రమిస్తున్నప్పుడు దేవుడి మాట ఏమంటుందంటే, వారి బలము మీకు అవమానకరం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలైన మనము కూడా, దేవుని బిడ్డలమైన మనందరం కూడా కొంతమంది దేవునికి అవమానకరంగా జీవిస్తున్నామంట. హల్లెలూయా. వారికి వారి జీవితాల్లో వచ్చిన సమస్యను బట్టి వారు ఎలా స్పందిస్తున్నారో వారికి అర్థం కావట్లా. స్పందించి ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారో వారికి అర్థం కావట్లా. హల్లెలూయా. వాళ్ళు వేరే మార్గములో వెళుతున్నారు, విడిచిపెట్టిన మార్గానికి మళ్ళీ వెళుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలమని నమ్ముకొని దేవుని రక్షణ పొందుకొని కొంతమంది దేవుని మందిరానికి వస్తూ సమస్యలు వచ్చినప్పుడు తాళ్ళు కట్టుకుంటాం, ఇంటికి తగిలిస్తాం, దిష్టి తగలకుండా అని చెప్పి వాటన్నిటి వైపు వెళ్తున్నారంట. దేవుడు ఏమంటున్నారంటే, వాటి వైపు వెళ్ళిన ఎడల మీకు అవమానము కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే కొన్ని సందర్భాలలో మంచి ఎండాకాల సమయంలో కొన్ని పాములంట ఎండకు వచ్చి నాట్యం ఆడుతూ ఉంటాయంట. హల్లెలూయా. తాచుపాము ఎండకు వచ్చి పడగిప్పి నాట్యం ఆడుతూ ఉంటుందంట. హల్లెలూయా. అయితే ఆ పక్కన ఉన్నటువంటి కొన్ని కప్పలంట ఇక్కడ
బాగుంది నీడ అని చెప్పి ఆడికి వెళ్తాయంట. హల్లెలూయా. ఈ కప్పలు అరే అక్కడ నీడ ఉంది, నీడకెళ్ళి కాసేపు విశ్రాంతి రాండి అని చెప్పి ఆ తాచుపాము పడగ నీడ దగ్గరికి వెళ్ళి దాగి ఉంటాయంట. హల్లెలూయా. హల్లెలూయా. ఆ తాచుపాము అప్పుడు ఆలోచించిందంట, ఈరోజు బయటికి ఎలా ఉండాలి, నాకు ఆహారం వచ్చింది అని చెప్పి వేసి పట్టిందంట అవుతున్నా. హల్లెలూయా. ఈనాడు కూడా ప్రజలు ఎలా ఉన్నారంటే క్షణమాత్రము సంతృప్తినిచ్చే వాటి కొరకు వెతుకులాడుతున్నారట. క్షణమాత్రం ఆనందం ఇచ్చే వాటి కొరకు ప్రాకులాడుతున్నారట. హల్లెలూయా. వాటి వలన మనకు అపాయము పొంచి ఉన్నదంట. హల్లెలూయా. 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 ఆ ఐగుప్తులు మనం చాలా జాగ్రత్తగా చూసినట్లయితే దానికి ఒక మంచి పేరు పెట్టాడట. 7వ వచనంలో ఉంటుంది దానికి ఏం పేరు పెట్టాడో. యెషయా గ్రంథం 30:7 ఐగుప్తు వలన సహాయము పనికి మాలినది. హల్లెలూయా. పాము నీడ దానికి ఏమైనా పనికొచ్చిందా? ఆ కప్పకి పాము నీడ ఏమైనా పనికొచ్చిందా? పనికి రాదు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తునికి వెళ్ళారు కదా, ఐగుప్తు నీడ వాడికి పనికి మాలినంటే అది ఏం చేయలేదు. ఆ నీడ వారు ఏం చేయలేని వారు. చదువుతాం. ఐగుప్తు వలనే సహాయము పనికి మాలినది, నిష్ప్రయోజనమైనది. అందుచేతను ఏమీ చేయక ఓరకుండు గబ్బాల మాదిరి అని దాని పేరు పెట్టుచున్నాను. ఏ పేరు అన్నది? గబ్బాల మారి. హల్లెలూయా. అంటే అది దేనికి పనికిరాదంట. హల్లెలూయా. దేనికి పనికిరాదు. ఒక చిన్న విషయానికి కూడా పనికిరాదు. హల్లెలూయా. ఆ నీడ ఎలాగైతే దానికి పనికొచ్చిందా? ఆ కప్పకు నీడ ఏమైనా ఇచ్చిందా? ఏమన్నా వచ్చినప్పుడే తినేసింది. అలాగే ఈ ఐగుప్తుకి కూడా పనికి మాలిన గబ్బాల అని పేరు పెట్టాడట దేవుడు. హల్లెలూయా. 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 దేవుని నీడకు మనం వచ్చినప్పుడు మన అవసరతలు అనేవి తీరుతాయంట. హల్లెలూయా. ఆయన రెక్కల నీడలో ఉన్నప్పుడు మనము భద్రపరచబడతాం, కాపాడబడతాం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడిపించబడ్డప్పుడు ఆయన మేఘస్తంభము అగ్ని వారి మధ్య వారి మీద నివసిస్తూ వారిని నడిపిస్తూ వచ్చినంత కాలము వారికి ఎటువంటి అపాయాలు జరగలేదంట. వారికి ఎటువంటి కొరతలు లేవంట. హల్లెలూయా. ఎందుకంటే ఆయన రెక్కల నీడలో వాళ్ళు భద్రపరచబడి ఉన్నారు. హల్లెలూయా. 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 అలాగే దావీదు స్పందించిన రెండవ స్పందనను మనం గమనించినట్లయితే 2వ అధ్యాయం 2వ వచనం, మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. హల్లెలూయా. చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏమంటున్నారంటే మహోన్నతుడైన దేవునికి. హల్లెలూయా. దావీదుకి దేవుడు ఎలాంటి వాడో క్లియర్గా తెలుసు, క్లారిటీగా తెలుసు. ఈయన సమస్తము సాధ్యము చేయగలిగిన దేవుడు, మహోన్నతుడు, ఉన్నత స్థాయిలో ఉన్నవాడు అని దావీదుకి తెలుసంట. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను అడిగే ఒక చిన్న ప్రశ్న, ప్రార్థించే నీవు దేవుని గురించి నీకు తెలుసా? హల్లెలూయా. ప్రార్థించే నీవు దేవుని గురించి నీకు తెలుసా? చెప్పాలి. హల్లెలూయా. ప్రార్థించే నీవు దేవుని గురించి తెలుసుకోకపోతే వ్యర్థమే. హల్లెలూయా. 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 ఆపత్కాలంలో ఆదుకొనదగిన దేవుడు యెహోవా. హల్లెలూయా. ఎవరు ప్రార్థన చేసినా వాళ్ళ హృదయాన్ని బట్టి వారు ఏ హృదయంతో దేవుడి మందిరానికి వచ్చి ఆయన పాదాల చెంతకు వచ్చి ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థన విని వారికి సహాయం చేయగలిగిన దేవుడు అంట. హల్లెలూయా. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో మనం చూసినట్లయితే ఒక వ్యక్తి ఉన్నత స్థానంలోనికి వెళ్ళినప్పుడు తాను తన చుట్టుపక్కల వారిని మరిచిపోతూ ఉంటాడు. హల్లెలూయా. వారితో మాట్లాడడానికి కూడా సమయం ఉండదు. వారితో కలిసి కాసేపు కొద్ది క్షణాలు మాట్లాడటానికి కానీ, వారితో కాసేపు ప్రయాణం చేయడానికి కానీ వారికి వీలు పడదంట. హల్లెలూయా. ఎందుకంటే వారు గొప్ప స్థానంలో ఉన్నారు, ఒక ఉన్నత స్థానంలో ఉన్నారు, ఒక లక్షాధికారి, కోట్లాధికారి. వారికి మనతో మాట్లాడడానికి కుదురుతుందా? మనలాంటి వాళ్ళతో మాట్లాడడానికి కుదురుతుందా? ఎందుకంటే వాళ్ళ బిజీ టైం, అంటే వాళ్ళకు ఉన్నటువంటి సమయము వారి మనీ, డబ్బు మీద చూపిస్తూ ఉంటారు. వాళ్ళ సమయాన్ని మొత్తము ఆ డబ్బు మీద చూపిస్తూ ఉంటారు. కాబట్టి వారు మనతో మాట్లాడటానికి సమయం ఇవ్వరు. హల్లెలూయా. వాళ్ళు మనం అసలు పట్టించుకోరు కూడా. ఈ లోకంలో మనం చూసుకున్నట్లయితే బిల్ గేట్స్ కానీ, ఎలాన్ మస్క్ కానీ, వారితో మాట్లాడాలంటే వారి కాడి నుంచి మనం పర్మిషన్ తెచ్చుకోవాలి. కొంతమంది అయితే పర్మిషన్లో కూడా దొరకమంట. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తికి ఎన్ని కోట్లు ఉన్నాయో తెలియదంట. ఏ దేశ ప్రజానైనా సరే, ఏ దేశ ప్రెసిడెంట్ అయినా సరే అతన్ని కలవలేడంట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మన దేవుడు వారందరికంటే మహోన్నతులైన దేవుడు. ప్రతి విషయంలో మనందరితో మాట్లాడదగిన దేవుడు అంట. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎలాంటి వాడు అని చూడడంట. హల్లెలూయా. నువ్వు ఏ గుణమని చూడడంట, నీది ఏ మతం అని చూడడంట, నీకు డబ్బు లేదా అని చూడడంట. ప్రతి వారి ప్రార్థన విని వారికి సహాయం చేస్తారంట. ప్రతి వారితో మాట్లాడగలిగిన మహోన్నతుడంట మన దేవుడు. హల్లెలూయా. చెప్పగలరా? హల్లెలూయా. ఎవరు మన దేవుడు? మహోన్నతుడు. హల్లెలూయా. సమస్తము సాధ్యము చేయగలిగిన దేవుడు, పక్షపాతము లేని దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో చూసుకున్నట్లయితే దేవుని బిడ్డలే, దేవుని సేవకులే పక్షపాతం చూపిస్తూ ఉంటారంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక భక్తులు ఒక మాట అంటూ ఉంటాడు. హల్లెలూయా. ఏ వ్యక్తినైనా కానీ, ఏ మతాన్నైనా కానీ, ఏ డినామినేషన్ అయినా కానీ దూషించకూడదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా తెలియనిది ఏదైనా ఉంటే దేవుణ్ణి అడిగి మనం తెలుసుకోవాలంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే దావీదు ఎలా స్పందించాడు? తనకు ఆపద వచ్చినప్పుడు ఆయనను ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎరిగి మహోన్నతుడు అయిన దేవుడా, దేవునికి నా కార్యము సఫలం వచ్చి దేవునికి మొరపెట్టుచున్నాడంట. హల్లెలూయా. మనము ప్రార్థన ఎలా చేయాలంటే ఆయన గురించి మనము ఎరిగి తెలుసుకొని మనము ప్రార్థన చేయాలంట. మీకు ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఉన్నత అధికారులకు అర్జీలు రాసేటప్పుడు మనము ఎవరికి రాస్తున్నామో వారి పేర్లు పెడతాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు, పూజ్యులు, రాజశ్రీ అని పెడుతూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అలా పెట్టి వారికి గౌరవనీయులైన రాయినది ఏమనగా అని చెప్పి మన సమస్యలన్నీ రాస్తూ ఉంటాం. హల్లెలూయా. అతనికి ఎలా రాస్తున్నావు నువ్వు? అతని గురించి నీకు తెలుసు కాబట్టి ఇతను ఈ పదవిలో ఉన్నాడు, మనకు ఈ సమస్యకు ఈయన సహాయం చేస్తాడు, ఇతనికి మనం రాయాలి అని చెప్పి మనం వచ్చి రాస్తూ ఉంటాం. హల్లెలూయా. అలా కాకుండా మనకు ఆయన ఎవరో తెలియదు, ఆ సమస్యకు పరిష్కరించే వ్యక్తి ఎవరో మనకు తెలియదు, ఎవరికో రాశారు, పోలీసులకు రాయిపోయి కోర్టు న్యాయవాదికి రాశాడు. ఆయన చేస్తాడా? న్యాయవాది వచ్చి అరెస్ట్ చేస్తాడా? చేయడు. కలెక్టర్ రాయవలసిన లేఖ వేరే వారికి రాస్తే, వేరే రాష్ట్రపు వేరే జిల్లా కలెక్టర్ రాస్తే ఆయన వచ్చి ఏమైనా చేస్తారా? కాబట్టి మనం ఏం చేయాలి? మనము ఎవరికి రాస్తున్నాము, ఎవరికి మొరపెడుతున్నామని
తెలుసుకోవాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనము ప్రార్థించే వారము దేవుని గురించి ఏం తెలిసి ఉన్నాం? చెప్పాలి, చెప్పాలి. సర్వ సృష్టికి సర్వాధికారి, మహోన్నతుడు దేవుడు, అసాధ్యాన్ని కూడా సాధ్యపరిచే దేవుడు. ఆయన రెక్కల నీడలు మనను భద్రపరుస్తాడని మనము నమ్మి ఉండాలంట. హల్లెలూయా. ఆయన గురించి మనం తెలుసుకొని ఆయనకు ప్రార్థన చేసినప్పుడు మన ప్రతి ఒక్క ప్రార్థన విని మనకు సహాయం చేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రెక్కల కింద మనను భద్రపరుస్తాడంట. హల్లెలూయా. ఆయన రెక్కలు అంటే ఏంటండి? దేవునికి రెక్కలు ఉంటాయా, ఉండవా? చెప్పాలి. మీ అందరికీ ఒక ప్రశ్న, దేవునికి రెక్కలు ఉంటాయా, ఉండవా? ఎన్ని రెక్కలు ఉంటాయి? చెప్పాలి. రెండేనా దేవునికి ఉండేది? పక్షులకు కూడా ఉంటున్నాయి కదా. హల్లెలూయా. పక్షులన్నిటికి కూడా ఉంటున్నాయి రెక్కలు రెండు. ఇంత ప్రపంచాన్ని ఆయన రెక్కల కింద కాపాడటానికి రెండు రెక్కలు సరిపోతాయా? మరి ఎన్ని రెక్కలు ఉన్నాయి? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రెక్కలు అంటే తన చేతులు అంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రెక్కల ద్వారా ఏమి లభిస్తుంది? చదువుకున్నాం కదా, దావీదు సమస్యలు, ఆపదలు వచ్చినప్పుడు ఆయన స్పందించి దేవునికి మొరపెట్టాడు. దేవుని గురించి తెలుసుకొని సంపూర్ణంగా తెలిసిన వ్యక్తి సంపూర్ణంగా తెలుసుకొని దేవునికి మొరపెట్టాడు. హల్లెలూయా. మొరపెట్టినప్పుడు ఏం జరిగిందో చూశాం. ఏం జరిగింది? ఆయన కృపా సత్యమును పంపాడంట. హల్లెలూయా. అలాగే మనకు కూడా మన సమస్యలలో మనము ప్రార్థించినప్పుడు, హల్లెలూయా, మనము ఎలా స్పందించాలి? ఐగుప్తును వెళ్ళిన ప్రజలు అనే మనం స్పందించినట్లయితే మనకు అవమానం కలుగుతుంది. హల్లెలూయా. ఆ కప్పగాని వెళ్ళి తన చావు తానే తెచ్చుకున్నట్టు మనము కూడా తెచ్చుకుంటామని. హల్లెలూయా. విడిచిపెట్టిన దాని వైపు మరలా మనం వెళ్ళినట్లయితే మన చావులు, మన అవమానములు, మన ఘనతను మనమే కోరి పోగొట్టుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము ఎక్కడికి వెళ్ళాలి మరి? హల్లెలూయా, హల్లెలూయా. మనము ఎక్కడికి వెళ్ళాలంటే ఆయన రెక్కల నీడకు వెళ్ళాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రెక్కల నీడకు వెళితే మనకి ఏం కలుగుతుంది? చివరికి ఒక మాటను చదువుకుందాం. మలాకి 4:2. మలాకి 4:2. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయును కనుక మీరు బయలుదేరి. చాలా ఏంటంట? పైన ఇంకొక మాట, ఆయన నామమందు భయభక్తులు కలిగి నీతి సూర్యుడు ఉదయించెను, ఆయన రెక్కల నీడలు ఆరోగ్యము కలుగు చేయును. హల్లెలూయా. నీతి సూర్యుడు ఉదయించెను, ఆయన రెక్కలు అంటే నీతి సూర్యుని రెక్కల కింద ఆరోగ్యము కలుగుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు వారు లోకానికి వచ్చినప్పుడు తాను బ్రతికినటువంటి 33 సంవత్సరములు ఆయన మాట ద్వారా అనేక మందిని స్వస్థపరిచారంట. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది రోగులు స్వస్థపరచబడ్డారంట. హల్లెలూయా. వాళ్ళు నమ్మిక మాత్రం ఉంచి స్వస్థపరచబడ్డారు. ఏం చేశారు వాళ్ళు? మీరు నమ్మిక ఉంచిన యెడల నువ్వు స్వస్థపరచబడదు అని చెప్పి ఒక మాట ద్వారా అనేక మందిని
స్వస్థపరిచారు. హల్లెలూయా. వారు దానిని నమ్మి విశ్వాసం ఉంచినప్పుడు వారి జీవితాల్లో స్వస్థత లభించింది. హల్లెలూయా. హల్లెలూయా. మీకు ఒక మాట చెబుతాను. ఒక ప్రాంతంలో ఒక గృహంలో ఒక వృద్ధాప్యం కలిగిన స్త్రీ ఉంది. ఆ స్త్రీకి తాను వండుకొని తినడానికి సకల విధమైన అన్ని సమకూర్చి ఉన్నాయి. కానీ తనకి వండుకోవడానికి పొలాలు లేవంట. హల్లెలూయా. ఏం లేవు, వండుకోవడానికి పొలాలు లేవు. అయితే ఆమె ఏం చేసిందంటే ప్రార్థన చేసిందంట. మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక దేవుడు లేడు అని నమ్మే వ్యక్తి ఆ మార్గం గుండా వెళ్తున్నారంట. ఈ తల్లేమో నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి అని చెప్పి వ్యక్తిగా వెలుగెత్తి ప్రార్థిస్తూ ఉన్నారట. ఆ వ్యక్తి వచ్చి కిటికీలో వచ్చి చూస్తారంట. చూసి ఏమేమన్నా పిచ్చిగా పొలం లేకపోతే బయటికి వెళ్ళి తెలుసుకోవాలి, కానీ ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తుంది, దేవుడు ఆడున్నాడు అని చెప్పి అతను అనుకొని అతను వెళ్ళి పొలాల మీద వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక బండి పొలం తీసుకొచ్చి తలుపు కొట్టి ఆమెను పిలుస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమెను తలుపు కొట్టి పిలిచినప్పుడు ఆమె లేచి ప్రార్థనలో లేచి వచ్చి ఆ తలుపు తీసిందంట. ఎవరయ్యా మీరు అని అడిగినప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, పొలం లేవని, దేవుడు ఏమైనా తెస్తారని నీకు పొలంలో, ఇంకో నీకు తెచ్చి ఆ పొలం అని చెప్పినప్పుడు ఆ తల్లి అంట ఆశ్చర్యపోయి, దేవుడు లేడు, నువ్వు దేవుడికి ఎందుకు ప్రార్థిస్తున్నావు అని చెప్పే వ్యక్తి కానీ చూసి నవ్వుతూ మోకరించి అక్కడే మోకరించి, దేవుడా నీవు నమ్మని వారిని చేత కూడా సహాయము నాకు జరిగించావు, నీకు స్తోత్రం అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట. హల్లెలూయా. చెప్పండి. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడంట? దేవుడు లేడు అని నమ్మని వాని చేత కూడా నీకు సహాయం చేయగలిగే దేవుడు అట. హల్లెలూయా. ఆ సమయాన ఎవరినైనా వాడుకుంటారంట. హల్లెలూయా. చిన్నపిల్లలు కానీ కావచ్చు, వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తులను కావచ్చు, ఏదైనా కానీ జంతువులు కానీ పక్షులు కానీ ఆ సమయంలో దేవుడు వాడుకొని తాను చేసిన ప్రార్థనకు, తాను బిడ్డలు చేసిన ప్రార్థనకు సహాయం చేసే దేవుడు అంట. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడు ఎవరు మనము తెలుసుకొని ఉండాలి. ఆయన ఎలాంటి వాడు మనం తెలుసుకొని గ్రహించి ఉండాలి. ఆయన గురించి మనము సంపూర్ణంగా తెలుసుకొని మనం ప్రార్థించాలి. హల్లెలూయా. ఆ తల్లి ప్రార్థించింది, తెలుసుకుంది కాబట్టి ప్రార్థించింది. కాబట్టి ఆ తల్లి జీవితంలో తల్లి వండుకోవడానికి సమృద్ధి, అనేకమైన 3-4 నెలలకు సరిపోయినటువంటి కట్టెలు వచ్చినాయంట. హల్లెలూయా. 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 ఆ తల్లి ఏం చేసింది? ప్రార్థన చేసింది. ప్రార్థన చేయడానికి ముందర ఆమె తెలుసుకుంది. హల్లెలూయా. సంపూర్ణంగా తెలుసుకుంది. దేవుడు సమస్తమును చేయగలవాడు. హల్లెలూయా. దేవుడు సమస్తమును చేయగలిగిన దేవుడు. ఎవరు ప్రార్థన చేసినా ఆయన వినే దేవుడు. హల్లెలూయా. ఆయనకి ఎటువంటి భేదము లేదు. ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా కానీ దేవాన్ని ప్రార్థించే, మన ప్రార్థన ఆలకించే దేవుడు అని ఆమె తెలుసుకొని ప్రార్థించింది. హల్లెలూయా. మన జీవితంలో కూడా దావీదు ఎలాగైతే తనకు వచ్చిన ఆపదలప్పుడు తాను ఎలాగైతే స్పందించాడో మనము కూడా అలాగ స్పందించి దేవుని మేలు పొందుకోవాలి. కానీ ఆ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుకు వెళ్ళినట్లు ఆ కప్ప వెళ్ళి పాము నీడలో ఆశ్రయించినట్లు కాకుండా దేవుని మహోన్నతుని రెక్కల నీడను మనము విశ్రమించాలి. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
హల్లెలూయా. ఏం చేయాలి మనము? మనకు వచ్చిన సమస్యను బట్టి మనము స్పందించాలి. ఎలా స్పందించాలంటే దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని పాదాల చెంతకు వెళ్ళి మోకరించాలి, ఆయన శరణుజొచ్చి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము నిబ్బరము కలిగి ఉండాలని 7వ వాక్యంలో ఉంటుంది. హల్లెలూయా. దావీదు అన్ని శ్రమలలో కూడా జలవలేదంట. హల్లెలూయా. నిబ్బరము కలిగి కీర్తనలు పాడుతున్నాడంట. హల్లెలూయా. 7వ వాక్యం, నా హృదయము నిబ్బరముగా ఉన్నది దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేయుచుండెను. హల్లెలూయా. ఏంటంటే ఆయనకి ఆపదలు వచ్చింది. ఆపదలు వచ్చినా కూడా ఆయన వాటికి భయపడకుండా సరైన రీతిలో స్పందించి దేవుని కృపా సత్యమును పొందుకొని ఆయన నీడను విశ్రమించాడు. కాబట్టి ఆ ఆపదలన్నీ తొలగిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆపదలన్నీ ఎందుకు వచ్చాయంటే దావీదు మంచి కార్యాలు చేస్తూ, దావీదు మంచిగా పాటలు పాడుతూ, యుద్ధాలు చేస్తూ ఆ రాజ్యంలో ఒక గొప్పవాడిగా ఉన్నత స్థాయిలోకి ఎదుగుతున్నప్పుడు తన పైన ఉన్నటువంటి రాజు సౌలు గారు అతనిపై కుట్రపన్ని అతనిని చంపాలని అనేకమైనటువంటి ఆపదలు కలిగించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఈ వాక్యములోని అర్థాలు, వివరణ. హల్లెలూయా. ఈ దావీదు జీవితం నుంచి మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, సమస్య వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు సరైన దానికి మనము స్పందించాలి. హల్లెలూయా. రాత్రి ఒక మాట చెప్పుకున్నాం. ఏం మాట అంటే, అనేకులు వచ్చి జ్ఞానులు కలలు కని, ప్రవక్తలు కలలు కని వేరే దేవుణ్ణి ఆరాధిత్తుము రండి అని చెప్పినప్పుడు మీరు దేవుని ఉగ్రతకి పాలు కాకుండా వాటిని విసర్జించండి అని ఒక మాట చదువుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనము కూడా సమస్యలు వచ్చినప్పుడు మనకి అనుకూలముగా ఉన్నవి కాదు, కానీ దేవునికి ప్రతికూలముగా మనము స్పందించి ఆయన నీడను మనం విశ్రమించినప్పుడు మన జీవితాల్లో సమస్య కానీ, ఆరోగ్యము కానీ, ప్రతి విషయంలో మనకి సమాధానం లభిస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో మేలు కలిగి ఉంటాము. ఆయన రెక్కల కింద మనము నిలిచి ఉంటాము. ఆయన కృపా సత్యము మన మీద నిరంతరము నిలిచి ఉంటుంది. ఆమె కళ్ళు మూస్తున్నాం, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కరు ధ్యానించిన ప్రతి ఒక్క వాక్యము దావీదు ఎలాగైతే తన ఆపద సమయంలో సరైన రీతిలో స్పందించి దేవుని కృపాసక్తులను చేత నింపబడ్డాడు, అలాగే మనము నింపబడాలి. గడిచిన కాలంలో మనకు వచ్చిన సమస్యలను బట్టి ఎన్నో మారులు ఇశ్రాయేలు ప్రజలులాగా ఐగుప్తులకు తిరిగి వెళ్ళి ఉంటాం. క్షణమ భంగురమైన ఆనందము కొరకు, ఆ క్షణమైన ఆనందము కొరకు, ఆ క్షణము ఒక్క క్షణము నిలుచు సంతోషం కొరకు ఆ కప్ప ఎలాగైతే పాము పడగ నీడ కిందకి వెళ్ళి తన మరణాన్ని తానే కొని తెచ్చుకుందో అలాగ మనము చేసి ఉంటాం. అట్టి వాటి నుండి మనము విడిపించబడి ఉన్నా కానీ మన జీవితాలలో ఆ తలంపులు ఇంకా మెదులుతూ
జరుగుతూనే ఉంటాయి. అప్పుడప్పుడు మనకు అలా వెళ్ళాలనే ఆలోచన కూడా వస్తూ ఉంటుంది. అలాంటి ఆలోచనలు తీసివేయమని, దేవుడి రెక్కల కింద నిలిచి ఉండాలని మనం ప్రార్థిద్దాం. మనము అలా ఉండకూడదంట. హల్లెలూయా. మనము అలా ఉండకూడదు. ఐగుప్తు విడిచిపెట్టి వచ్చిన మనము, లోకమును విడిచిపెట్టి వచ్చిన మనము, బానిసత్వము నుండి విడిచిపెట్టి వచ్చిన మనము మరలా మన బలము కోసం, సంతోషం కోసము మరలా అందులోనికి వెళ్ళకూడదు. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ధరణిలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ధరలో. నిత్య నివాసము పరిశుద్ధిగా ప్రేమగల తండ్రి, నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎంతవరకు తండ్రి మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాట తండ్రి మా జీవితానికి ఒక మాటను నేర్పించేది తండ్రి, మా జీవితానికి ఒక మాదిరిగా తండ్రి ప్రతి ఒక్క మాటను తీర్చిదిద్దండి ప్రభా. మేము తండ్రి మానవుని పోలిన చెవిన స్థలముల ద్వారా పోవలసి ఉన్నప్పుడు కూడా తండ్రి నీవు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నావు తండ్రి. నీ మాటను మేము నమ్మి ఉన్నాం ప్రభు. మా ప్రతి సమస్యలో తండ్రి, ప్రతి ఆపదలో తండ్రి నీవు సమస్తమును సాధ్యపరిచి మాకు సహాయం చేస్తున్నావని నీ వాక్యము మేము నమ్మి ఉన్నాము ప్రభు. మా జీవితాల్లో ఈ వాక్యాన్ని భద్రపరచండి తండ్రి. దావీదు ఎలాగైతే ప్రభు స్పందించి నీ పాదాల చేతకు నీ శరణ చొచ్చి ఉన్నాడు ప్రభు, అలాగే తండ్రి దావీదు నీ గురించి ఏది నువ్వు మొరపెట్టినప్పుడు తండ్రి నీవు దావీదుకి తండ్రి నీ కృపా సత్యము తోడై ఉంచావు తండ్రి. అతి రీతిగా తండ్రి మాకు తండ్రి కూడిన ప్రజలకు ప్రభువా, మాకు వచ్చిన సమస్యలకు నీ పాదాల చెంతకు మేము వచ్చి మేము నిన్ను ప్రార్థించి
నీ రెక్కల నీడని మేము విశ్రమించేవారి మమ్మల్ని తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అటు రీతిగా ప్రార్థించి తండ్రి, నీ రెక్కల నీడలో ఉన్నటువంటి స్వస్థతను మేము పొందుకొని, ఆరోగ్యమును మేము పొందుకొని ప్రభువా